స్నేహ స్నేహ ఏంటి? నాయుడు బావ ఎక్కడా? ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? గోకుల్ చంపడానికి తీసుకెళ్లాడు. అందుకే నువ్వు అంటి పెట్టుకున్న నాయుడు బావను తను పట్టుకెళ్ళాడు తెలుసా? బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి నాయుడు బావుని కిందకు తోసి చంపాలన్నది వాడి ప్లాన్ అంట. వాడు ఆగాయిత్యం చేయకముందే నువ్వు వెళ్ళి కాపాడు. వెళ్ళు స్నేహ. అమ్మా, ఆ గోకుల్ నాయుడు బావని చంపబోతున్నాడంటమ్మా. ఏమంటున్నావే? రామ్మ చెప్తాను. ఉంటే చంపేస్తాను. ఏరా తమ్ముడు, వాడి కోసం వెళ్ళమంటే నాకు కాల్ చేసావేంటి? నీ కూతురు ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. ఒరే వింటావా? అమ్మా అమ్మా, కత్తి పెట్టాడమ్మా. ఒరే ఒరే ఒరే, దాన్నేం చేయకురా. అది నా ఒక్కగానొక్క కూతుర్రా. అయితే నాయుడు బావన్ వదిలే. అక్కడ తనకేమైనా జరిగితే ఇక్కడ నీ కూతురు ప్రాణాలు తీస్తాను. వద్దొద్దు, ఇప్పుడే చెప్తానురా, ఇప్పుడే చెప్తాను. ఏంటి మేం సాబ్? వాడిని అక్కడ వదిలేసేరా. నువ్వు అర్జెంటుగా కిందకొచ్చాయి. ఎందుకు? ఎందుకేంట్రా? ఆ కుంటాన్ని వదలకపోతే నా కూతురు ప్రాణాలు పోతాయి. వదిలేయరా. సరే మేడం. ఎక్కడికి వెళ్తారా? ఎక్కడ తీసుకొచ్చాడు నన్ను? ఎక్కడ తీసుకొచ్చా నన్ను? రాయ్, అమ్మా కావేరి, ఊరుకో. నీకేం కాదు భయ్యా. ఇదంతా కావేరి వాళ్ళ అమ్మాయి చేస్తుంది. నిన్ను చంపేస్తేనే ఆస్తి మొత్తం కావేరికి వస్తుందని ప్లాన్ చేసింది. నేనుండగా వాళ్ళ ఆటలు సాగనివ్వను. డబ్బు కోసం ఎంత పని చేస్తారా గోగులు? అడిగితే నేను ఇవ్వనా? వాళ్ళు మనుషులేనా అసలు? ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు? ఉన్నారు. మన దురదృష్టం కొద్దీ వాళ్ళ మధ్య మనం బతుకుతున్నాం భయ్యా. ఏమైంది? డాక్టర్, కడుపులో కత్తి గుచ్చుకుంది. వెంటనే ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. సరే, లోపలికి తీసుకురండి. ఎంత పనిచేసే వాడ రాక్షసి. మన ప్లాన్ సక్సెస్ అయింది. ఆ గోకుల్ గాడి నాయుడు బావుని ఎత్తుకెళ్లాడని ఇంట్లో వాళ్ళని నమ్మిచ్చేశాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకొని ఇద్దరిని చంపేయడమే. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో అప్పునే కైసే మాలూమ్ మేడం జీ. నా అంచనా ప్రకారం నాయుడు బావుకు దెబ్బ తగిలిందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళుంటాడు.
కాసేపట్లో ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. వాళ్ళు బయలుదేరగానే వాళ్ళకంటే ముందెళ్ళి చంపేసేయ్. ఠీక్ హై మేడం జీ. వాడు మంచివాడు కాదు కాదు అని నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మీరు వినలేదు. పైగా వాడిని వెనకేసుకొచ్చారు. ఇప్పుడు చూడమ్మా ఎంత పని చేశాడో. గోకుల్ అలాంటి వాడు కాదని, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందని ఇప్పటికీ నా మనసు చెబుతోంది. చాలే ఆపమ్మా. ఆ నీచుడు గురించి ఇంకొక మంచి మాట మాట్లాడినా నేను భరించలేను. నాయుడు బావకి ఏదైనా జరిగితే అందుకు నువ్వు కూడా బాధ్యురాలు అవుతావు. నాయుడుబావుకి ఎలా ఉందో అని అక్కడంతా కంగారు పడుతుండొచ్చు. పైగా ఆ రాక్షస్ అక్కడికి ఏం నాటకాలు ఆడుతుందో. వెంటనే స్నేహకు ఫోన్ చేసి నిజం చెప్పడం మంచిది. వాడేనా? మాట్లాడు. హలో స్నేహ, నేను. రేయ్ దుర్మార్గుడా, ఆయన ఎక్కడ్రా? ఏం చేసావు ఆయన్ని? నీకేం కావాలి? ఆయనకేమైనా జరిగిందంటే నువ్వు ప్రాణాలతో ఉండవు, చంపేస్తాను. ఆవేశపడకు స్నేహ, ఒకసారి నేను చెప్పేది విను. ఇంకా ఏం చెప్తావురా? మర్యాదగా ఆయన ఎక్కడున్నారో చెప్పు. అది కాదు స్నేహ, కావేరి వాళ్ళు. నువ్వు చెప్పేది ఏది నేను విన్ను. ఆయన ఎక్కడున్నారో మాత్రమే చెప్పు. నాయుడుబావ సేఫ్గా ఉన్నాడు. ఆంటీని తీసుకుని హాస్పిటల్కి వచ్చాయి. నేను నీకు ఇక్కడ అన్ని విషయాలు చెప్తాను. వస్తాన్రా, నువ్వు ఒక్కడే ఉండు. అమ్మా, నాయుడు బావ వాడు హాస్పిటల్లో ఉన్నారంట. పదమ్మా, వెళ్ళి వాడు అంతు తెలిచేద్దాం. Cheers! పద. ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉందిరా. అది ఏ క్షణాన్ని వచ్చి మమ్మల్ని చంపేస్తుందానని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. అవునరా, నీ దగ్గరుంటే ప్రాణాలతో ఉంటామన్న ఆశతో వచ్చావురా. మీకేమైనా మతిపోయిందా? అపర్ణ ఎలా వస్తుంది? ఆ హాస్పిటల్ నుంచి బయటికి రావడం అసాధ్యం. లేదురా, నువ్వు మా మాట నమ్మడం లేదు. అది వస్తుంది, మమ్మల్ని కొడుతుంది, నీతో తిట్టిస్తుంది. అది దెయ్యంరా, పిశాచి. మమ్మల్ని కాల్చుకు చంపడానికి తయారైందిరా. ప్లీజ్ అక్క, అపర్ణ గురించి దయచేసి అలా మాట్లాడుకు. తను ఇందు గురించి అలా మాట్లాడుతుందనే తను పిచ్చాసుపత్రిలో చేర్పించాను. ఇప్పుడు మీరు కూడా ఇలా తయారయ్యారు. అందరూ కలిసి నాకు పిచ్చెక్కించకండి. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఉందా బాగుందా? అమ్మా, వీడి దగ్గర లేదే. వీడి దగ్గర కూడా లేదే. ఏంటి ఏం చేస్తున్నారు? బాగుందిరా. బాంబేంటి? అదే అది అది పెట్టిందిరా. అవును, ఎవరు ఎక్కడ పెట్టారు? అపన్నరా.